ఇరాన్ మీదన ఇజ్రాయిల్ అమెరికా కలిసి యుద్ధం చేసినాయి. ఆ టైంలో ఇరాన్ వెళ్ళి గల్ఫ్ దేశాల మీద దాడి చేసింది. భారతదేశం అయితే తటస్థ పాత్ర పోషింది. అటు ఇరాన్తో మాట్లాడింది, ఇజ్రాయెల్తో మాట్లాడింది, అమెరికాతో మాట్లాడింది, గల్ఫ్ దేశాలతో మాట్లాడింది. మన కార్యకలాపాలు మనం చేసుకున్నాం తప్పించి ఆ యుద్ధంలో ఏలు పెట్టలేదు. ఇప్పుడు మనల్ని యుద్ధంలోకి లాగే కుట్ర జరుగుతోందా? ఎన్నికలలో ఏమన్నా వీళ్ళు కోరుకున్నటువంటి ప్రణాళికలు అమలు కావట్లేదు కాబట్టి ఏమన్నా అసమర్థుడు మోడీ అని చూపించడానికి ఏమన్నా నాటకాలు ఆడుతున్నారా? అదో సందేహం. ఎందుకయ్యా అంటే మొన్నటిదాకా అన్ని వాణిజ్య నౌకల్ని అడ్డుకుంటున్నాం, భారతదేశంకి రష్యా, పాకిస్తాన్, చైనా వాటి జోలికి పోము, పాకిస్తాన్ మా మిత్ర ముస్లిం దేశం కాబట్టి, అదే సందర్భంలో రష్యా, చైనా మాకు మిత్ర దేశాలు కాబట్టి భారత్ కూడా మా మిత్రదేశమే అంటూ స్వయంగా చెప్పుకొచ్చినటువంటి ఇరాన్ మన వాణిజ్య నౌకల్ని వదిలిపెట్టింది హార్ముజ్ జలసంధి దగ్గర. ఈవెన్ యుద్ధం తీవ్రంగా ఉన్నటువంటి దశలో కూడా మన వాణిజ్య నౌకలు వచ్చినాయి. ఆయిల్ అవి మొదట ఆపినటువంటి దాదాపుగా 30 ఆపి ఆ తర్వాత 15 దాకా వచ్చినాయి. ఆ తర్వాత ఇంకొక 5 వచ్చినాయి, ఇంకొక 10 మిగిలి ఉన్నాయి, వస్తున్నాయి అనుకుంటున్నటువంటి దశలో మళ్ళీ వీళ్ళ కాల్పుల విరమణ ఒప్పందాలు ఉల్లంఘన, వీళ్ళ యుద్ధాలు, మళ్ళీ విరామం, ఇదంతా నడిచింది. ఓ పక్కన భారతదేశానికి అక్కడ కొమైని ప్రతినిధి వచ్చి భారతదేశంలో ఈ చోట కార్యక్రమాలు పాల్గొంటున్నాడు. ఇప్పుడు నిన్న కాక మొన్న ఇరాన్కి సంబంధించినటువంటి ఐఆర్జీసీ, ఇస్లామిక్ రెవల్యూషన్ గార్డ్ కార్ప్స్ 3 వాణిజ్య నౌకల మీద దాడికి పాల్పడింది, కాల్పులు జరిపింది. అందులో 2 స్వాధీనం చేసుకుంది. ఒకదాని మీద కాల్పులు జరిపి వెనక్కి పంపిస్తే అది భారతదేశానికి రావాల్సిన వాణిజ్య నౌక. అయితే దాని మీద మనం ఏం స్టేట్మెంట్ ఇవ్వలేదు కాబట్టి ఇగో పెరిగిందా, బలుపు ఎక్కిందా వాళ్ళకి. ఇరాన్ దాని మీద ఏం సమాధానం చెప్పలేదు. లేటెస్ట్గా ఇవాళ ముంద్రా పోర్టుకు వస్తున్నటువంటి భారత వాణిజ్య నౌక మీదకి ఐఆర్జీసీ వాళ్ళు స్పీడ్ బోట్లో వచ్చి దాడి చేసి స్వాధీనం చేసుకున్నారు. ఇది సంచలనాత్మకమైన అంశం. మన నేవీ చాలా స్ట్రాంగ్, ఇరాన్ నేవీతో పోల్చుకుంటే అద్భుతమైనటువంటి శక్తివంతమైనటువంటి నేవీ. చివరికి వాళ్ళు దాడులు చేసే సందర్భంలో కూడా మొహాలకు ముసుగులు వేసుకుంటున్న వెధవలు వాళ్ళు, ఇరాన్ వాళ్ళు. సముద్రపు దొంగలు ఇప్పటిదాకా వాళ్ళు చేస్తున్న, నేను అనేకసార్లు ప్రస్తావించి, వాళ్ళు సముద్రపు దొంగల్లాగా దొంగ దాడులు చేస్తున్నారు తప్పించి వాళ్ళు ఏమి ఘనమైన వీరోచిత పోరాటాలు ఏం చేయట్లేదు. అసమర్థపు సన్నాసులు అన్నటువంటిది. ఎదురుకుండా అక్కడ అమెరికా యుద్ధ నౌకలు వచ్చి ఇరాన్ వాణిజ్య ఏవైతే పోర్టులన్నింటినీ స్వాధీనం చేసుకుని ఒక్క షిప్ను కూడా అవతలకి రానియకుండా చూస్తుంటే, మగాళ్ళు అయితే దాని మీదకి వెళ్ళాలి దాడికి, లేదా యుద్ధంలో కూడా అమెరికా మీద ఇజ్రాయెల్కి వెళ్ళాలి పోయి పక్కన ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద దాడి చేస్తున్న సన్నాసుడు అన్నటువంటి ఎంతోమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు భారత్ మీదన ఏం మాట్లాడలేదు కదా అన్నటువంటి ఉద్దేశంతో మనల్ని రెచ్చగొడుతున్నారా? అంటే ఇప్పుడు మన నేవీ రంగంలోకి దిగి ఇప్పుడు ఇరాన్తో మనం యుద్ధం చేయాల్సిన పరిస్థితి తెస్తున్నారా ఏంటన్నదే సందేహం.